ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ ఆదివారం మనకి గురు పౌర్ణమి అని వింటున్నాం. అసలు గురు పౌర్ణమి ఎందుకు వచ్చింది? గురు పౌర్ణమి రోజు చాలా మంది సాయిబాబాకి పూజలు చేస్తూ ఉంటారు. అసలు దీని విశిష్టత ఏంటి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణుర్గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మాత్మై శ్రీ గురవే నమః. మనకు గురు పౌర్ణిమ చాలా మంచిదైనటువంటిది. ఈ గురు పౌర్ణిమ అందులోనూ ఆదివారం రావటము చాలా విశేషంగా, ముఖ్యంగా అందరికీ అంటే శ్రీ విద్యోపాసకులు శాక్తేయం కానీ ఏదైనా ఉపాసన జరిలో ఉండేటువంటి వాళ్ళకైతే బాగా గురువు విషయం కూడా తెలుస్తుంది. గురువు అంటే ఏంటంటే చీకటి ప్రాదులో వెలుగునిచ్చేటువంటి వారు గురువు. చీకటి అనేది మనకు తెలియక అనేక మంత్రజపాలు కానీ ప్రయోగాదులు కానీ లేకపోతేనా మనకి ఎన్ని చేసినా కొంతవరకు ఆ ఫలితాలు అనేవి రాకుండా ఉండటం కానీ, ఇదంతా కూడా గురువు యొక్క నిందాస్తుతి. ఇది వరకు ఎప్పుడైనా కానీ పూర్వజన్మలో మనం చేసేటువంటి గురువు నిందాస్తుతి చేసిన దీనికి ఒక కథ కూడా ఉందమ్మా. గురువు నింద చేయటం వల్ల ఏం జరిగింది అనేది కూడా. అంటే గురువుని మనం ఎట్లా భావం చేయాలంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు తర్వాత గురువు పరమేశ్వరుడు అంటారు అందరు గురువులు కూడా. ఈశ్వరుడే గురువు అందరికీ కూడా. గురు చరిత్ర కానీ సచ్చరిత్రలో కానీ దత్త చరిత్ర పారాయణంలో కానీ మనం చరిత్ర తీసుకున్నట్లయితే గురువుకున్న విశేష గుణగణాలు అసలు మనం ఏది కూడా మాటలతో చెప్పడానికి కూడా వీలుండదు. ఎందుకంటే గురువు అనుగ్రహం ఉంటేనే మనకు మోక్షము కానీ ధర్మకామ్య సిద్ధులు కానీ. ధర్మకామ్య సిద్ధులు అంటే ఇప్పుడు కాలంలో మనం చేసుకునే ద్రవ్యము శుద్ధి కావాలి అని అంటే గురువు అనుగ్రహం ఉండాలి. మనం చేసుకునేటువంటి ద్రవ్యంతో పాటు మన యొక్క కోరికలు తీరాలంటే గురువు అనుగ్రహం ఉండాలి. గురువు అనుగ్రహం ఉంటే ఏవైనా సాధించవచ్చు. అంటే గురువు అనుగ్రహం ఎలా పొందుతామండి? మరి దీని యొక్క విశేషం ఏంటి అంటే గురువు శుశ్రూష సేవ, గురువు సేవ చేసుకోవాలి. గురువు అంటే మనకు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరు తర్వాత ఆ గురువునే మనం ఈశ్వరుడు యొక్క స్వరూపంగా భావం చేయాలి. ఆ గురువుని ఎప్పుడైతే శుశ్రూష సేవ చేస్తామో అప్పుడు గురువు అనుగ్రహం కలుగుతుంది. అంతేగాని గురువు ఉపదేశం చేయంగానే మంత్రోపదేశం చేయంగానే గురువు గారు అనుగ్రహం ఉండదు. గురు సేవ చేసుకోవటం వల్లనే గురువు అనుగ్రహం కలిగి మనకు అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి గురువు అనుగ్రహం ఎప్పటికీ ఉండాలని కోరుకోవాలి. మనకు ఈ యొక్క ఉదాహరణ ఏంటంటే గురువు యొక్క వృత్తాంతాన్ని తీసుకున్నట్లయితే పూర్వకాలం నందు దేవేంద్రుడు ఇలానే రంభౌరస మెనకలతో ఆ యొక్క సభామండలిలో ఉండి గురువు బృహస్పతి రాకడం మరిచాడు. ఎప్పుడైతే గురువుని అనుగ్రహం నమస్కారం చేయలేదో పాద నమస్కారం, వెంటనే బృహస్పతి అక్కడి నుంచి సభ నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా వచ్చినా కూడా చూడలేదని చెప్పి గురువు ఆగ్రహానికి గురయ్యాడు ఇంద్రుడు. చివరికి గురువు ఆగ్రహానికి గురైనటువంటి ఇంద్రుడు కొంతకాలానికి తన యొక్క రాక్షసులు దండెట్టి రావడము, ఆ దండెత్తి వచ్చి రాజ్యాన్ని కోల్పోవటము, ఇలా చివరికి పతనం అయిపోయే పరిస్థితికి వచ్చాడు. దీన్ని కోరడానికి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు ఇంద్రుడు. ఇంద్రుడు వెళ్ళినప్పుడు ఆ బ్రహ్మగారు ఏం చెప్పారంటే, ఇది గురువు ఆగ్రహం కలిగింది నాయన, నీకు సభాస్థలిలో ఎప్పుడైతే బృహస్పతి వచ్చాడో నువ్వు ఆయన్ని గౌరవించకుండా నీ గీత ఈ వాయిద్యాలతో ఉండి మరిచావు, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందలేదు, అందుకనే నీకు ఇటువంటి దుస్థితి కలిగింది అని. మరి దీని యొక్క ప్రాయశ్చిత్తం చేసుకోవటం ఎలా అనే దానికి వస్తే అప్పుడు బ్రహ్మ అన్నాడు, శుక్రాచార్య దగ్గరికి వెళ్ళినా కలుగుతుంది అంటే శుక్రాచార్యుడు కూడా కాదు, విశ్వగురువు అని చెప్పి ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళు. ఆయనకు 2 తలలు ఉంటాయి, 2 శిరస్సులు ఆయనకి. ఆ 2 శిరస్సుల్లో ఉండేటప్పుడు ఒకటి సురాపానం చేస్తుంటాడు, ఒక అన్నపానం చేస్తుంటాడు. ఆయన్ని ప్రసన్నం చేసుకో, ఆయన నీకు గురువు అనుగ్రహం ఎలా కలుగుతుందో చెప్తాడు అని అన్నాడు. సరే అని చెప్పి ఆయన రాక్షసులకు ఈ యొక్క గురువు కూడా అక్కడికి వెళ్ళాడు. అందుకనే శుక్రాచార్యుడు రాక్షసుల గురువు అయినా కానీ ఆయన దగ్గర ఉన్న దివ్య శక్తులు అమోఘమైనటువంటిది శుక్రాచార్యులకి. మరి చివరికి మళ్ళీ ఆశ్రయించాల్సి వచ్చింది ఇంద్రుడు కూడా. వెళ్ళేసి అక్కడ
ఆయన యొక్క గురు అనుగ్రహం కలగాలంటే స్వామి ఏమి చేయాలి ఏంటని అడిగాడు. అప్పుడు ఆ గురు అనుగ్రహం కలగాలంటే ఇంద్రుణ్ణి చెప్పాడు, అయ్యా గురు పౌర్ణిమ అనేటువంటి ఒక పౌర్ణమి ఉంటుంది. ఆ పౌర్ణమి రోజు గురువు శుశ్రూష సేవ, ఆయనకి ఎంత సేవ భాగ్యం చేస్తే అంత మంచిది. ఆ పౌర్ణమి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు వరకు వేచి ఉండు, ఆ పౌర్ణమి రోజు నువ్వు గురు అనుగ్రహాన్ని పొందుతావు అన్నాడు. అప్పటిదాకా దాని యొక్క వేచి చూసి ఆ కాలం వరకు అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి వెంటనే ఆ గురువు అనుగ్రహం అప్పటికి కలిగింది. అప్పటి నుంచి ఇంద్రుడు గురువుని ఎప్పుడు కూడా అసురాచార్యులు అని పేరు. అందుకని ఆ గురువు రాగానే లేచి సభాస్థలో లేచి నమస్కారం చేస్తాడు ఇంద్రుడు. అక్కడి నుంచి ఇంద్రుడికి పతనం అనేటువంటిది లేకుండా, కానీ భయం అనేటువంటిది, గురు ఆగ్రహానికి గురయ్యాడు కదా, అందుకని ఏదైనా కానీ గురు ఆగ్రహానికి ఎప్పుడు గురి కాకూడదు అనేది ప్రధాన లక్షణం. ఈ విధంగా మరి ఎవరెవరు చేశారంటే దత్తాత్రేయులు జగద్గురువుగా చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా. దత్తాత్రేయులు వారు మొదటిగా గురువు, హయగ్రీవుడు, బాదనారాయణుడు, శంకరాచార్యులు, తర్వాత గౌడపాదులు, శంకరాచార్యులు, ఇలా మనం శివుడు చివరికి శివుడే గురువు అని చెప్పి మనకు దత్త చరిత్ర కూడా 54వ అధ్యాయం 52వ అధ్యాయం సాయి చరిత్రలో కూడా శివుడే గురువుగా చెప్పబడింది. శ్రీశైలంలో ఉన్నటువంటి శివుడిని ఒక పడవ రూపంలో పంపిస్తారు గురువు దత్తాత్రేయుడు వారు. కాబట్టి ఇటువంటి ముఖ్యమైనటువంటిది గురు పౌర్ణిమ. ఈ గురు పౌర్ణిమ రోజు ఎవరిని ఆరాధన చేస్తారు? దీన్నే వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. ఇంకా అనేక పురాణ ఇతిహాసాలు రాసినటువంటి వారు వ్యాసుల భగవానులు. కాబట్టి వ్యాసుడు, కృష్ణుడు, తర్వాత గురువుగా ఉండేటువంటి స్వరూపాన్ని పరమ గురువు, ఇలా ఈశ్వరుడు, వీళ్ళని ఆరాధన చేయటం వల్ల గురు పౌర్ణిమ అనుగ్రహం కలిగి, గురువు యొక్క అనుగ్రహం కలిగి చీకటంతా కూడా పరాగ్ద్రోని వెలుగును నింపి మనకు ప్రతిదీ కూడా ఆ గురువు అనుగ్రహంతో ముందరికి వెళ్ళొచ్చు. దీనికి అజ్ఞాన తిబరాందస్య అంటే, అజ్ఞానం అంటే మనకు తెలిసి తెలియని జ్ఞానంతో ప్రవర్తించటగా మాట్లాడతాం. కానీ మనకు అజ్ఞానం పోవాలంటే పూర్తిగా గురువు అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ యొక్క పరమ గురువు, పరమేష్ఠ గురువు, పరగురు అని చెప్పి మనకు అనేకమైనటువంటి గురుస్థానాలు ఉన్నాయి. అలా గురుస్థానాలని మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తామో వాటి అనుగ్రహం వల్లనే మనకు అజ్ఞానం అంతా వీడుతుంది. అంటే ఒక నారికేళం ఉదాహరణ ఏంటంటే, కొబ్బరికాయ ఉంటుందండి, దానికి 3 కళ్ళు ఉంటాయి. అందరూ కూడా చెప్తూ ఉంటారు కొబ్బరికాయకి 3 కళ్ళు. ఆ 3 కళ్ళు అంటే ఏంటంటే, 3వ కన్ను ఏంటంటే గురువు యొక్క స్వరూపము. అందుకని కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనకు ప్రసాదంగా 3 కళ్ళు ఉన్నటువంటి కొబ్బరికాయని ఇస్తారు. అంటే ఏంటంటే, 2 త్రిమూర్తి తత్వాన్ని సూచిస్తుంది అక్కడ, తర్వాత గురు స్వరూపాన్ని చూపిస్తుంది, అందులో త్రిశక్తి స్వరూపాన్ని చూపిస్తుంది. త్రిశక్తులు అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అట్లనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అట్లనే గురు స్వరూపాలు, ఇలా అన్ని కూడా 3 అనే దాంతో అక్కడ ఆరాధన చేసినట్లయితే మనకు గురువు అనుగ్రహం కలిగి ఎటువంటివైనా దుర్భరమైన కష్టాలు కూడా నశించిపోతాయి. సాక్షాత్ మీరు చూసే ఉంటారు, ఇప్పుడు కూడా అరుణాచలం గిరి ప్రదక్షిణకి వెళ్తూ ఉంటారు చాలా మంది పౌర్ణమి వేళల్లో. అంటే శివుడే గురువుగా అక్కడ అందరూ ఆరాధన చేయటం వల్లే, పూజలు చేయటం, అక్కడ ప్రదక్షిణాలు చేయటం వల్లే మనకు ఆ అనుగ్రహం కలుగుతుంది. అట్లనే రమణ మహర్షులు కూడా అక్కడే ఉండి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని పుట్టుక గిట్టుక అన్ని అక్కడే ఉన్నాయి స్వామికి, రమణ మహర్షికి. అంటే శివుడే గురువుగా భావం చేశాడు ఆయన కూడా. ఏ మంత్రోపదేశం లేదు, శివుడే గురువుగా భావం చేశాడు. ఆ స్వామి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలిగింది రమణ మహర్షుల చరిత్ర తీసుకుంటే. అందుకని గురు పౌర్ణిమ చాలా విశిష్టమైంది. దక్షిణ పుణ్యకాలం నుంచి వచ్చేటువంటిది పుణ్యకాలం ఇది. ఈ పుణ్యకాలంలో మనం వ్రతం నియమాదులతో పాటు మంత్ర పునశ్చరణలు కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క పౌర్ణమి నుంచి మొదలు పెట్టుకోవడం కూడా చాలా విశేషమైన గుణగణాలు ఉంటాయి. మన కర్మదోషాలు పోవాలి అన్నా గురు అనుగ్రహం, అజ్ఞానం పోవాలి అంటే, ఆ అజ్ఞానాన్ని పోవాలి అంటే కర్మదోషాలు నివృత్తి కావాలంటే గురు అనుగ్రహం ఉండాలి. ఇది గురు పౌర్ణమి యొక్క విశేషం అమ్మ. ఎవరైనా కానీ దగ్గరలో ఉన్న గురుక్షేత్రాలైన దత్తాత్రేయ స్వామి క్షేత్రం కానీ, ఇక మీరు ఏ గురువు అయితే భావం చేస్తారో, మనకు శృంగేరి శారదా పీఠం, కంచి కామాక్షి పీఠాలు, అనేక పీఠాలు ఉన్నాయి గురుస్వరూపంలో. ఆ పీఠాలన్నీ కూడా దర్శనం చేసినా కూడా అంతటి ఫలితాన్ని కలుగుతుంది. ఆ గురుపాదుకలు నమ్మితే ఈ జగత్తులో ఏది కూడా మనకు పరిష్కారం కానిటువంటి సమస్యలు అంటూ ఏముండవు. కాబట్టి గురువు అనుగ్రహం తప్పనిసరిగా అందరికీ ఉండాలి. మనకు సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. మన బద్వ సాంప్రదాయంలో రాఘవేంద్ర స్వామి గురు సాంప్రదాయంగా ఉంది. అట్లనే శంకరాచార్యులు మారుతులకి, వైష్ణవంలో ఆ విశిష్టాద్వైతంలో ఆ యొక్క రామానుజాచార్యులు, ఇటువంటి గురుస్వరూపాలుగా వీళ్ళందరూ భావం చేసి ఆ గురు అనుగ్రహం కలిగి సంపూర్ణమైన గురు అనుగ్రహంతో అజ్ఞానాన్ని పోయి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అందరూ కూడా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.